ఎక్కడికి వెళ్ళిపోతావు అర్సాకి ఏమనంటే నేను మళ్ళీ రానంటున్నావు, నేను ఏమైపోవాలి చెప్పు నువ్వు అట్లా చేస్తే? నాకేం అర్థం అవుతలేదు అన్న నేను అసలు. మీరందరూ పో అన్న, లోక్షిత నన్ను కూడా పోండి మీరు. అందరు నన్ను ఎలా తిడుతున్నారు? నువ్వు అంతా పబ్లిక్ లో నువ్వు ఏడిస్తే ఇప్పుడు రాడు. ఇప్పుడు వచ్చాడు ఎట్లా తిట్టినాడు? ఎలా తిట్టారు మళ్ళీ? ప్లీజ్ హర్ష వచ్చేసి హర్షను, అందరు చూడు నన్నే అంటుర్రు. సరే దా హర్ష దా, కావాలంటే దా, నన్ను కొట్టు నన్ను తిట్టు ఏమన్నా చెయ్యి, నేను పడతా. హర్ష దివ్యానా అంటే నాకు హర్షనే, నువ్వే కావాలి, నువ్వు రా, నువ్వు ఎట్లున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు నాకు ఎట్లా తెలియాలి హర్ష? పట్టుకోరా గలీజుకుంటది ఇక్కడ ఏరియాలో. లిగు ఎన్నో మాటలు ఇంకా నీతో చెప్పాలని. మేము వచ్చినాం లవ్లైంది. ఏమో అన్నేమంటాడో అన్న చూడాలి. ఎట్లన్నా ఏడికి పోయినా ఎవరికి అడిగినా తెలియదని చెప్తారు. సరే మీ ఫ్రెండ్ అని పోయినా, మీ ఫ్రెండ్ కి కూడా తెలియదు అన్న. అవునమ్మా, చాలా మంది వస్తారు కదా పబ్లిక్. వచ్చే మళ్ళా చేయం, ఎంత చెప్పినా ఏం చేయమని చెప్తే కూడా ఇంటలేడు. వచ్చేసి హర్ష ఎంత బాధ పెడతావు చెప్పు. ఇట్లా అవుతుందని నాకేం తెలుసు అన్న, ఇట్లా అవుతుందని అనుకోలేదు అన్న నేను. ఇప్పుడు ఎడికి వెళ్ళిపోయిండో ఏమో, ఏం తెలుస్తలేదు ఆయన గురించి. నేను ఏమైపోవాలన్న, ఎవరిని అడిగినా ఎవరికి ఏం తెలియదు. ఇప్పుడు ఎవరు చెప్పారు మరి? ఎవరు ఆయన చెప్పిపోయింది? ఎవరికి చెప్పిపోలేదంట హర్ష కూడా. నేను అందరికి హర్ష ఫ్రెండ్స్ కి అందరికి కాల్ చేశాను. ఎవరు అడిగినా తెలీదు అని చెప్తున్నారు. ఇప్పుడు హర్ష అయితే ఎక్కడికి వెళ్ళాడో ఇప్పుడు ఎవరికి తెలియట్లే. మీరు ఆ రోజు స్విచ్ ఆఫ్ వస్తుంది, నాకు ఎంత బాధ అవుతుంది. ఆ రోజు అయితే అన్న దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మస్ట్ నుంచి మాకు కనే కనిపించలేదు హర్ష. ఆ వీడియోలో కూడా చూసా ఎంత ఎమోషనల్ అయినా అన్న అసలుకి. అన్న రోజు నైట్ చాలా అన్న ఇద్దరికి తిట్లే, మాకు చాలా క్లాస్ పీకాడు. ఆ వీడియోలు మీరు చూసుంటారు ఆల్రెడీగా. ఆ కంచి ఉదయాన్నే లేక నేను హర్ష కనిపించట్లే. నేను ఫోన్ చేశాను, ఇక నేను మళ్ళా రాను అవి అనుకుంటా పోయినాను. ఇప్పుడు ఏడికి పోయినా ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పకుండా పోయిండు. అసలు ఒక్కడు పోయారా ఇద్దరు పోయారా అర్థం రోజు మాత్రం అన్ని వచ్చి నొల్లెట్టపోతే మాత్రం ఈ రోజు అసలు ఎవరైనా దివ్య వాళ్ళ అన్ననే దివ్య వల్ల వచ్చింది. దివ్య వాళ్ళ అన్ననే, కానీ ఇట్లా చేస్తున్నాం అనుకోలేదు అన్న. నేను ఎన్నిసార్లు చెప్పుకున్నా, నేను ఆయన వినిపించుకోలే. ఆయన తప్పు పడుతుందో చూడకుండా ఆయన చేతులు వేసుకున్నా ఏందో అదేందో ఆయనకు అర్థమే కాదు. సందేహించాం, అతనికి కూడా చెప్పాం. చెప్తున్నా మాట్లాడుతుంటే ఇంట్లో కూడా ఏంటో అట్లా మీది పోతుంది చేతులు వేస్తున్నావు. ప్లీజ్ అట్లా చెయ్యకు నువ్వు. నాకు ఎవ్వరు వద్దు, నాకు నువ్వే ఇంపార్టెంట్. నీకు తెలుసు ఆయన అట్లా వెళ్ళిపోతే ఎట్లా చెప్పు? ఏమనంటే నేను మళ్ళీ రానంటున్నావు, నేను ఏమైపోవాలి చెప్పు నువ్వు అట్లా చేస్తే? ఇప్పుడు ఈడ ఎన్నో ఇప్పుడు ఈడికి వచ్చి ఏడుచుడు అవసరమా? ఇప్పుడు తెలిసిన ఏడమైనా కూడా తెలియదు. ఒక హోప్ ఉండన్న ఇక్కడ తెలుస్తుందేమో అని. ఎక్కడ చెప్పలే ఏమంటుంటా తెలుస్తుంది అనుకుంటే ఇక్కడ తెలియలేదు అన్న. నేను ఏం చేయాలన్న ఇప్పుడు? ఏడు పోయిందో తెలియదు, ఎవరితో పోయిందో తెలియదు, అసలు ఇప్పుడు ఏడున్నాడో కూడా తెలియదు ఆయన. అదే అన్న, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్న ఒకటైతే బానే నీకు హాయిగా ఉంటది. మాకెందుకు ఉంటది? మాకు కూడా టెన్షన్ ఉంటది. ఏడిపోతాడు ఏంటి అనేది హాయిగా ఉంటది మనకి. అదే అంటున్నా, ఫ్రెండ్స్ అందరికి కూడా కాల్ చేస్తాను, ఎవరు ఎక్కడికి వెళ్ళారో తెలియదు అంటున్నారు.
ఆ రోజు వీడియోలో రమేష్ భాయ్ ఉండే అడిగిరా మరి రమేష్ భాయ్ని? రమేష్ అన్న కూడా ఫోన్ ఎత్తుతలేడు, ఎవ్వరు ఫోన్లు ఎత్తుతలేరు. మనోడు కూడా ఫోన్ ఎత్తట్లేదు. మరి ఆయనకి టైం పోయిండేమో ఆయనతోటి. ఏమో మనోడు ఫోన్ కూడా లిఫ్ట్ ఫోన్ కూడా చేయట్లేదా? లిఫ్ట్ చేస్తలేదు అన్న, మనోళ్ళు మనోడితో ఎవ్వరు మాట్లాడుతుంటే చేస్తలేరు. మనోడితో మాట్లాడి ఏదైనా తెలుసుకుందాం అంటే మనోడు లిఫ్ట్ చేయట్లేదు ఫోన్. ఇదేంది మరి అసలుకి? అసలు ఒకసారి ఆయనకు ఫోన్ చేసి అనుకో మళ్ళీ ఒకసారి. ఎక్కడికి వెళ్ళాడు ఎత్తుతలేడు అన్న, అడుగు. అసలు ఎన్నిసార్లు కాల్ చేస్తూనే ఉన్నాం కాల్. ఆ రమేష్ కూడా ఎత్తట్లేదు కాల్. మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాం మళ్ళా? ఏమనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు? నాకేం అర్థం అవుతలేదు అన్న నేను అసలు. ఇప్పుడు ఆ రోజు అంటున్నా, ఆ రోజు నేను హర్షతోనే అన్న ఉన్నా, నన్ను ఉన్నా మమ్మల్ని అమ్మా. ఎందుకు అంటుర్రు అన్న? మమ్మల్ని అర్థం మరి నీ వల్ల కదా ఇప్పుడు అంతా అరస వెళ్ళింది. ఆ దివ్య వల్ల నీ వల్లనా? ఆ రోజు వాళ్ళన్నీ వచ్చి ఆ రోజు చేసుకోకపోతే ఈ పాటికి బాగున్నాను. ఇప్పుడు ఏడ్చి లాభం ఏంటి? మమ్మల్ని ఎందుకు అంటున్నా అన్న? ఒక మీరు కూడా వద్దు, మీరు వెళ్ళిపోండి, నేను దోలాడుకుంటా స్టేషన్ లో పోయి కూర్చుంటా. నేను ఎక్కడికి వెళ్ళిన ఎదుగుతావు? ఎక్కడికి వెళ్ళిన ఎదుగుతావు? నన్ను అంటుర్రేందన్న, మరి నేను ఏం చేసినా? ఇప్పుడు మీ ఇద్దరు వల్ల వెళ్ళిపోయాడు కదా, దివ్య వల్ల నీ వల్ల వెళ్ళిపోయాడు. ఆ రోజు ఇన్సూరెన్స్ అవ్వకపోతే అరస ఎక్కడ ఉన్నావు? ఊకే అనకండి అన్న. మరి ఇప్పుడు ఎందుకు ఏడిసి వెళ్ళిన తర్వాత నువ్వు అలా ఏడ్చుకుని ఉంటే ఇక్కడ పబ్లిక్ అందరూ చూస్తారు నేనేదో ఏడిపించినాడుగా. ఎందుకు ఏడ్చింది లాభం లేదు. మనమైతే ఇక్కడ అడిగాను ఫ్రెండ్స్ తెలిసిన అబ్బాయితో అడిగితే చెప్పాడు. హర్ష నేను ఇట్లా మంచిగా ఉన్నానా చెప్పు నాకు. హర్ష నువ్వు వచ్చేసారు చెప్పు. ఏమో అరస ఇప్పుడు ఎలా ఉన్నాడో, నువ్వు ఇప్పుడు ఆ అరస కూడా ప్రాబ్లం ఎలా ఉందో తెలుసుకోవాలమ్మా. నువ్వు నీ ప్రాబ్లం చెప్పావు, మరి అరస ప్రాబ్లం ఎలా ఉందో. ఆ రోజు ఎంత కుమిలిపోయి ఉన్నాడు తెస్తా నైటు అన్న తిట్టిన తిట్లకి. నాకు తెలుసు అన్న, మొత్తం వీడియో నీకు ఏం చేస్తాము, నేనైతే లైవ్ లో ఉన్నాను. ఆ రోజు నాకు కూడా చెప్పాడు అన్న, ఏందన్నా మీరు గొడవలకి వెళ్ళినాము కాదన్నా, మీరు ఒక జాబ్ వాళ్ళరు మీరే అని చెప్పాలి కదా. కొంచెం అరసాకి తిరిగిపోయినా అరసాకి నాకు ఎంత క్లాస్ పీకాడు ఆ రోజు. తెలుసు అన్న, నాకు తెలుసు అన్న. నాకు ఆ దివ్య వాళ్ళు అన్నీ వచ్చిన వల్ల అంత కొంప అయిపోయింది. మా తప్పే, నేను చెప్తున్నా మా తప్పే. మరి తప్పైన తర్వాత మీరు ఇప్పుడు ఏడ్చి లాభం ఏంటి? లాభం ఏంటంటే మళ్ళీ ఏం చేయాలన్నా మేము? అది ముందు ఉండాలి, మీరు చేయకముందు. అనుకోడే అన్న. అరసకి తెలుసు కదా, చిన్న ఏదైనా అట్ట అయితే ఎక్కడికి వెళ్ళిపోతే నీకు తెలుసు కదా, ఇంట్లో ఉండడానికి తెలుసు కదా. పని చేయండి, మీరు ఇద్దరు వెళ్ళిపోండి. నేను నా హర్షం నేను దోలాడుకుంటాను. నువ్వే ఎక్కడికి వెళ్ళిపోతావు? ఇప్పుడే వెళ్తావు, నువ్వే ఎక్కడికి వెళ్తావు? నాకు వస్తాను మీరు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి దిగుతావు? ఎక్కడికి వెళ్ళిపోతావు? అరసాకి నేను దోలాడుకుంటాను. ఎక్కడికి వెళ్ళాడుతావు? ఎక్కడికి వెళ్ళాడుతావు? చెప్పు, ఎక్కడికి వెళ్ళాడుతావు? ఎక్కడికి వెళ్ళిపోతావు? మీరు ఎందుకు వస్తారు? మీరు వెళ్ళిపోండి. నేను అన్నీ అంటారు కదా అన్ని. నేను కాల్చుకొని చేయాలని తెలిసి నాకు కూడా. మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపోతావమ్మా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? మీరు దోలాడుకుంటా. నేను దోలాడుకుంటా. ఏం దోలాడుతావు? ఎక్కడ దోలాడుతావు? ఎక్కడ దోలాడుతావు? అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోతావు? మేము పోతాను. మీరు అందరు ఓర్రి పో అన్న. లక్షిత నన్ను కూడా పోండి అన్న మీరు. A few moments later. వాళ్ళందరూ నన్ను ఎలా తిడుతున్నారు? అదే అన్న, అందరు నన్ను ఇప్పుడు అరసకి తీస్తే ఇప్పుడు అందరూ తిడతాడు ఇలాగా. నువ్వు అంతా పబ్లిక్ లో నువ్వు ఏడిస్తే అరస ఇప్పుడు ఏం రాడు. కాదు ఇప్పుడు ఆడ ఏడ్చుకుంటే ఒకసారి ఎట్లా ఎట్లా వచ్చి మాట్లాడనా? ఎవరెవరు వచ్చి తిడుతురు. వచ్చి ఇప్పుడు తిట్టరా? అట్లా నువ్వు ఏడ్చుకుంటా పోతే వాళ్ళు ఏమనుకుంటారు మళ్ళా? అది తెలియదా? ఆ పబ్లిక్ ఏమనుకుంటారు? అందరూ ఏదో చేస్తారు వీళ్ళు, అందుకే అమ్మాయి ఏడుస్తుందని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు వచ్చాడు ఎట్లా తిట్టినాడు? ఎలా తిట్టారు మళ్ళీ? ఉండాలా నీకు? తిట్టి అందుకోసం ఇచ్చేది తీసుకొచ్చా. ఇప్పుడు ఏడ్చుడు కాదు ఖుషి, మాట్లాడు. ఏడ్చేంత మాత్రం ఏమైతుంది? అన్న వాళ్ళని తిడుతుంది, మీరు నన్నే తిడుతారు. మరి తిట్టారంటే ఇప్పుడు నువ్వు వరుస కావాలంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాడమ్మా? వెళ్ళిపోయినాక ఏడిపోతున్నావు మళ్ళా? అరే ఏడుస్తే ఏమొస్తుందా నాకు అర్థం కాదు. ఏడుస్తావు మంచిగా ఉంది హర్ష. ఇప్పుడు అందరు నన్ను తిడుతుర్రు చూడు. నేను నీ గురించి ఆలోచిస్తే ఆయన పోయేటోడు కాదు కదా మరి. అట్లా నేనేం చేసినా అన్న? వాళ్ళని వస్తే మళ్ళీ నన్నే తిడతారు. ప్లీజ్ హర్ష వచ్చేసి హర్షను. అందరు చూడు నన్నే అంటుర్రు. ఇప్పుడు ఏడిచేంత మాత్రం ఆయన వచ్చేస్తాడా కరిగిపోయి?
చెప్పు. అట్లా అనకండి అన్న, నా బాధ నేను పడుతున్నా. రస కూడా ఎంతో బాధ ఉండే కదా బయటకు వెళ్ళిపోయాడు. ప్లీజ్ హర్ష వచ్చేసి, ఏడున్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా లేదా, నాకు ఎట్లా తెలుసు హర్ష, నేను ఎట్లుండాలి? ప్లీజ్ హర్షరా. రస ఉన్నాడు అక్కడ, ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు. వర్ష కూడా ఇంట్లో బట్టలు కూడా తీసుకెళ్తుంటే వెళ్ళలేదు. తెలుసా ఆయన ఏడో పోయి ఉన్నాడో తెలియదు. వేసుకున్నాడో లేదో, తిన్నాడో లేడో. ప్లీజ్ హర్ష, తప్పు అయిపోయింది. ఆయనకి వెళ్తే మంచిగా లేదు, అవన్నీ పెట్టుకొని కూడా ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిండు. గోళీలు కూడా ఇంట్లోనే ఉన్నాయి. చెప్తున్నా అన్న, తెలుసు నాకు ఏం తీసుకోవాలి ఆయన. తెలిసి మీరు ఆ రోజు ఎందుకు ఇలాగ అయ్యారు? ఆ లొల్లి ఆగపోతే ఈడి దాకా అయ్యేది కాదు, ఆయన వెళ్ళిపోయేటోడు కాదు. ఇక్కడికి వచ్చేది కాదు, ఇక్కడ నువ్వు ఏడ్చేది కాదు. ఆ? ఇప్పుడు చేసే ముందు ఉండాలా. అందుకే 100 సార్లు చెప్తాం, మీరు కల్పిస్తా అన్నప్పుడు కూడా మీరు వస్తారు, లొల్లి పెట్టుకోవడం పోతారు. హర్ష వచ్చేసి ప్లీజ్ ప్లీజ్ హర్ష, అరే మీరు కూడా చెప్పండి అన్న వచ్చేసి. మేము ఎంత మా ఫోన్ ఎంత అని చెప్పాలి, మేము కూడా చెప్పు. మరి చెప్పినాము. కాల్ చేస్తే ఏమని చెప్పగలమమ్మా? తెలుసన్న నాకు, నేను కూడా ఉన్నా అన్న నీ పక్కనే. మిమ్మల్ని కల్పిస్తాం, మేము కలిసిపోతాం అన్నప్పుడు తీసుకుని వచ్చిన. అప్పుడు ఏం చేసారు, మళ్ళీ అదే లొల్లిలు పెట్టుకుని మళ్ళీ అదే చేసారు. మేమే పెట్టుకున్నామా అన్న? ఎవరన్నా కలువా ఇది అది అని మాట్లాడిర్రు. ఉంటది కోపం ఉంటది మనిషికన్నా, మీరు ఇది చేసుకోవాలా. మీరు సరే దా హర్ష, దా కావాలంటే దా, నన్ను కొట్టు, నన్ను తిట్టు, ఏమన్నా చెయ్యి, నేను పడతా. చెప్తా, ఆ రోజు కూడా చెప్పినాను నేను నీకు. నువ్వు రా, ఇగో నేను ఏడువా, మనం మంచిగా ఉందాం. నువ్వు రా, నాకు ఎవ్వరు వద్దు, నేను దివ్యతో మాట్లాడా, దివ్యతో ఉన్నా, నాకు నువ్వే కావాలి. హర్షనా దివ్యానా అంటే నాకు హర్షనే, నువ్వే కావాలి. నువ్వు రా, నువ్వు ఎట్లున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, నాకు ఎట్లా తెలియాలి హర్ష? నువ్వు ఏ పనిష్మెంట్ ఇస్తే అది పడతా, నువ్వు ఏం చేస్తే అది నీతోనే. ఇగో నువ్వు నీతోనే మాట్లాడుతున్నావు, నాకు తెలుసు నువ్వు వీడియోస్. ప్లీజ్ హర్ష వచ్చేసి, తప్పు అయిపోయింది. ఇది ఇంత పెద్ద అయితే అనుకోలే, మనం ఏదో మజాక్లో వేసుకుంటే ఇక్కడికి వచ్చేసింది. నేను ఎప్పుడు అనుకోలే ఇట్లా నన్ను వదిలేసి వెళ్ళిపోతామని. ఇప్పుడు ఏడికి పోయినావు హర్ష? అందరం నీ వల్ల చూడు. సరే నాకు పనిష్మెంట్ వీళ్ళందరికీ ఎందుకు ఇస్తున్నావు? వీళ్ళు దోలాడుతారు నిన్ను, అందరు దోలాడుతారు. ఎంత మందికి ఫోన్లు వేస్తున్నాం తెలుసా, మాకు తెలుసు. నువ్వేమో మంచిగా స్విచ్ ఆఫ్ చేసుకొని ఏం చేస్తున్నావో. నువ్వు రా హర్ష, నువ్వు ఎట్లా అంటే అట్లా నువ్వు రా, నేను నీ మాట వింటా, నేను నీతోనే ఉంటాను. నువ్వు రా హర్ష, నాకు అయితలేదు. ఎప్పటికెలా చెప్పుకుంటూ వస్తాను నేను నీకు. ఆ రోజు కూడా చెప్పినా నేను నీకు. ఆ రోజు అసలు నువ్వు అబద్ధం ఆడినావు అన్న, అందుకే అయింది. నేనేమేమో అబద్ధం ఆడలే హర్ష, అని చెప్పి నీ వల్ల మేము ఎక్కినాం. ఎక్కినామంటే అన్న చెప్పిండు చెప్పొద్దని చెప్పి, అందుకని నేను చెప్పిన. అని చెప్పిండంటే చెప్పాలి కదా నాకు. నువ్వు కెమెరా వెనకాల ఉండి అన్ని నువ్వు కూడా వేస్తావు, అసలు నీకు తెలిసి ఎడిపోయింది. కెమెరా వెనకాల ఉండి నేనేం అయ్యా ఇది అలా నా వెనకాల పట్టుకోరా. తెలుసు నాకాడికి వస్తుంది. మీరు అట్లా తిడుతురు అంటే మీకు తెలుసు అన్న అసలు. అయిపోతుండే అసలు. అంటే అన్న వద్దన్నాడు కాబట్టి నేను చెప్పలేదు. అన్న వద్దన్నాడు ఎక్కినాం కింద పడ్డాది. ఇంత పెద్దమైన వాళ్ళ అన్న వచ్చిండు. మీరు ఎందుకు ఎక్కాలా? దోలాడుతున్నా, నేను ఏమైపోతాను. ఏమైందో ఈయననే చెప్పిండు. హర్ష లేడు కానీ హర్ష పైన ఉండే, మాకు డౌట్ వచ్చి మరి మేము ఆ రోజు మాట్లాడడానికి వచ్చినాం కదా. మీరు పడిపోయి ఇప్పుడు అస్తమానికి వచ్చి అన్ని కూడా ఆ రోజు అన్ననే చెప్పిన వద్దు రానియకు మన లొల్లి అయితే అని చెప్పి చెప్తే నేను వద్దని చెప్పి పంపించేస్తాను. చూడు ఇప్పుడు మేము వచ్చినాం, లొల్లైంది. లేడు అన్న వెళ్ళిపోమని చెప్పినాం కదా. మేము అట్లా పోతామా అన్న? మా గురించి నీకు తెలుసు కదా. ఇప్పుడు తెలుసు కదా. ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు మనవాడిని అడుగుతున్నావు, మనవాడికి ఏం తెలుసు? నాకేం తెలుసు? నేను ఏమైనా అన్నతోడు పోతున్నా, నాకు అర్థం కాదు. ఒక్క నిమిషం అన్న, హర్ష వీడియో తీసారన్న మళ్ళా. నేను కొంచెమే తీస్తా, మధ్యలో లాగానే ఉన్నా మొత్తం. నువ్వు మధ్యలో లాకుంటే ఒక మీ ఫ్రెండ్ అన్న 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 అంటే వేడిపోయిండు, అడగాలి అన్న. అడిగా నేను చెప్తలేదు, నాకు నేనేం చేయాలి మరి? వెళ్ళిపోనిస్తా అంటే నేను చెప్తున్నా కూడా వినలే. నన్ను ఇంటికి వెళ్ళిపోమన్నాను, మధ్యలో నేను వెళ్ళిపోయినా. లాస్ట్ దాకా ఎవరు ఉన్నాడు కూడా నాకు తెలియదు. ఆ వీడియో కూడా ఇంకొకరు ఎవరు తీసినా కూడా తెలియదు మాకు. ఉండే అంటే నేను వీడెందుకుంటా మరి? అడిగితే చెప్తాడని చెప్తున్నా. నాకు తెలుసు
అరే అన్న నాకేంటి అన్న నేను మీకు ఉంటాను ఇప్పుడు- ఉంటాను ఆయన ఉంటానా ఇప్పుడు మీ అన్న నేర్పించినాం కదా ఇప్పుడు మమ్మల్ని నేర్పిస్తారు మీరు నాకు తెలుసు అరే ఏ పిల్లలు కాదు కూర్చొని నాకు తెలియదు ఆయన చెప్పకపోతే తెలియదు, నేను చెప్పలేదమ్మా. అరే కాల్ మొక్కడం కదా నేను ఉంటాను చెప్పానా నేను ఉంటా చెప్పానా అది చెప్పాను పోతుంటే అడగాలి కదా, నేను ఎడికి పోతున్నావు? చెప్తలేడు ఆయన నేను అడుగుతుంటే కూడా నీకు వద్దు నువ్వు వీడియోలో విన్నావు ఆయన అడుగుతుంటే ఏమంటున్నావు ఇప్పుడు నీ ప్లేస్ లో నేను ఉంటే అడిగి తెలుసుకుంటా నేను ఎడిగిపోతున్నా అయితే వెళ్ళిపోతాను అలా అడుగుతుంటా అడిగినావు చెప్పలేనప్పుడు మనోడు ఏం చెప్పగలడు నీకు మధ్యాహ్నం వెళ్ళిపోయినా ఎందుకు వెళ్ళిపోయినా ఫోన్ వచ్చింది మరి మనోడు చెప్పలేనప్పుడు ఎక్కడికి వెళ్ళాడని వచ్చింది, చెప్పి వెళ్ళిపోయినా లేకుంటే అన్నతో ఉంటుండే కదా నేను ఎందుకన్నా అందరు ఇట్లా చేస్తుర్రు కావాలని చేయరు కూర్చు ఎవరు కావాలని ఎందుకు చేస్తాడు మనోడికి ఏం అవసరం ఆ రోజు ఎక్కడికి వెళ్ళాడు నరసా చెప్పలేదంట కదా అడుగుతున్నాం ఆయన చెప్తాం కూడా చెప్తలేడు నాకు కూడా చెప్పలేదు ఇంకొకరు ఎవరో నాకు అర్థమైతే మళ్ళీ ఇంకొక వీడియో తీసిరు కదా మరి నేను అదే చెప్తున్నా అన్న ఎవరు తీసిరు ఎవరు వైరు ఏం తెలియదు అదంతా పక్కన పెడితే ఆయన ఏడున్నాడు నీకు ఆయన గురించి తెలుసు నాకు తిండి తినడు, ఏం చెయ్యడు తెలియదు నాకు తెలుస్తా నేను చెప్తా నాకు తెలియదు నేను కూడా మీతో చెప్తున్నా కదా నాకు నేను ఎందుకో కొడుతుంది మీకు తెలుసా నా మీరు అప్పుడు తెలిస్తే మనోడు ఏదో చెప్తాడు కదా నీకు కూడా తెలుసు అనుకుంటా సపోర్ట్ ఇస్తున్నావు ముందే కదా అందరికి నేను వాళ్ళ ఫ్రెండ్స్ కి అందరు కాల్ చేస్తున్నాను ఇక్కడ మాకు అవసరం చెప్పు మరి ఇప్పుడు నీతో గేమ్ ఆడాలనుకుంటే నన్ను బాధ పెడుతుర్రేమో ఎవరు తెలుసు ఎవరు పెడతారు? బాధపడడానికి మాకేం వస్తుందమ్మా చెప్పు నీకు ఇద్దరు ఉండాలా? మేము కూడా అడుగుతున్నాం కదా మీ ముందే వాళ్ళ ఫ్రెండ్స్ కి అందరికి ఇంట్లో వాళ్ళు అందరిని అడిగాం ఎక్కడికి వెళ్ళండి ఎవరు ప్రతి వాళ్ళు తెలియదు ఎక్కడికి వెళ్ళని తెలియట్లే మనోడిని అడిగా నాకు తెలియదన్న ఆ రోజు ఇంతవరకు వచ్చాడు ఆ తర్వాత అసలు ఎక్కడికి వెళ్తున్నాడు కూడా చెప్పలేదు నాకు అన్నాడు మాకు తెలుసుంటే ఈ దాకా ఎందుకు వస్తాము నీతో ఎందుకు తిరుగుతాం మేము అది నీ ఫోన్ కూడా లేవకపోతుండే మేము నాకు తెలిసే టైం వేస్ట్ చేసుకుని వెనకాల ఎందుకు తిరుగుతాం మళ్ళీ తర్వాత ఫోన్ అన్నా చేయలేదా నా ఫోన్ కూడా చేయలేదా ఎడికి పోయినాని చేసినా ఫోన్ లేపుతలేడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అప్పటి నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది చూడన్నా 3-4 రోజులు మరి నేను ఏం చెప్తున్నాను ఫోన్ లేపుతలేడు అని ఏం చేస్తలేడు కింద కూర్చుంటే ఏమొస్తుంది లిగు కూర్చోడు కాదు కూర్చి లే కూర్చి దూరాడుతున్నాడు లిగు ఏ అక్కడ గలీజ్ ఉంటుంది ఇక్కడ ఏరియాలో లిగు ఆయన వచ్చేదాకా ఇట్లా ఏడుచున్నా అలా తిట్టిరు మనల్ని ఇప్పుడు మళ్ళీ స్టేషన్ ఏడ్చిన వల్లే అక్కడ మనం కాబట్టి ఇక్కడికి వచ్చాం ఏం బాధపడా మీకు తెలుసు అన్న నాకు తెలుసు మీరు నాకు చెప్తలేరు అది చెప్తారంటే మాకు అవసరమా మాకు తెలిసి అన్నా ఎవరు తెలుసు నన్ను కావాల్సుకొని బాధ పెడుతురేమో నా బాధ నేను పడితే వచ్చేదాకా ఇల్లే కూర్చుంటా అన్న నేను మీరు కూడా పబ్లిక్ ఇలా కూర్చుని ఉంటావా 4 రోజులు అన్న 4 రోజుల నుంచి స్విచ్ పెట్టుకుంటే ఆయన ఎలాంటి మనుషులు నీకు తెలుసు టైం కి తిన్నాడు ఏం చెయ్యాడు మాకు తెలియక ఆయన ముందే మంచిగా ఉన్నాడు అన్న వెళ్ళిపోయాడు మధ్యలో ఎవరు చూసుకుంటారు అన్న ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు మరి నాకు తెలియదు అన్న నాకు తెలియదు అన్న ఇట్లా ఏడుస్తే ఎట్లానా నువ్వు ఇలా పబ్లిక్ ఏడిస్తే మేము ఏడిపించినట్టు ఉంటది వేరే చూస్తారు ఆలోచించే కాబట్టి మీ వెనకాల వస్తున్నాం కదా వీళ్ళకి వచ్చే వాళ్ళు కూడా కాదు మరి. మీ వెనకాల మనోడు తెలియదని చెప్తున్నాడు అదే మాట తెలిస్తే నేను ఏడిపిస్తాడా అలా లేకపోతే ఇట్లా అన్న తీసుకోదాము అన్న చెప్తే ఇంటారేమో వచ్చేసి అన్న అడుగుతాను అన్నకేమో తెలుసుంటది మరి. మరి నేను వచ్చేదాకా ఈయన ఉంటా నేను రానన్న అరే ఈడు ఉంటే ఎట్లా చెప్పాలి వచ్చి తెలుస్తుంది కదా ఏదో కొంచెమైనా కూర్చొని ఏడిస్తే ఏం తెలియదు పద ఒకసారి 105 దగ్గరికి వెళ్తే తెలుస్తుంది ఏదైనా అన్నని అడుగుతాం అన్నకి చెప్పిపోయినా మోరికి ప్లీజ్ హర్ష నేను మళ్ళీ టెన్షన్ వచ్చేసి హర్ష నాకు అయితలేదు ఒకసారి ప్లీజ్ హర్ష నేను లేవన్నా నేను రాను ఒకసారి నేను రాను నేను చెప్తాను లిగమ్మా నేను రాను. లిగు నేను వచ్చేదాకా ఈయన ఉంటా నేను రాను పోవాలన్నా, నేను ఏడికి పోవాలి. అన్నగారు కూడా మాట్లాడదా అన్నకి తెలిసేమో మరి 105 దగ్గరికి వెళ్ళి అక్కడ ఇంటికి అన్నాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుదాం రండి బండికి నడనా పోదాం నడనా అడిగాక స్టార్ట్ చేద్దాం నాడు మా ఫోన్ అయితే ఎత్తుతలే ఏదో ఒకటి చేసి అన్నకన్నా తెలుసుంటే అయిపోతుంది అన్న దగ్గరికి అయితే పోతున్నాం ఇప్పుడు అన్ననే అడుగుతాం ఇక. చెప్పలేము అన్న గిట్ట చెప్పండి ఎవరికి చెప్పకపోయినా అన్నకి చెప్తాడు కదా అదే అన్నకు చెప్పిందాను ఇప్పుడు అదే ఓపెన్
ఇప్పుడైతే మనం వచ్చేసాం అన్న. ఇప్పుడు ఏమైతుందో ఇక్కడ ఈ అన్నంతా తీసుకోవడం తెలియాలి. ఏమో అన్న ఏమంటాడో అన్న చూడాలి. తాళం వేసింది కదా అనేది ఉంది. ఒకసారి పైన ఉన్నాడు అయితే ఎవరైనా కింద కూడా తాళం ఉందన్న. ఒకసారి పైన చూస్తా పైన చూసా ఇదేగా ఎడుకు సన్న వాళ్ళు కూడా లేరు. మమ్మల్ని లేరు, మరి ఏం చేస్తాం, ఆఫీస్ లో ఎవరు లేరు. తాళం వేస్తుంది అయితే ఎటైనా బయటికి వెళ్ళేదేమో మరి. బయటికి వెళ్ళి ఉంటాడు అన్న. అది కూడా తాళం వేస్తుంది. తాళం తెచ్చి సినిమా టీవీలో ఇదంతా అదే ఇక్కడ కూడా తాళం ఉంది. ఇది కూడా తాళం ఉందా మరి ఎట్లా మన మొత్తం మరి పైన కూడా తాళం ఉన్నాడు. ఆయన కూడా తాళం ఉంది. మరి అందరూ అయితే ఇక్కడ లేనట్టుకున్నారు. మరి ఎట్లా ఇప్పుడు నేను ఏం చేయాలన్న ఇప్పుడు? ఏం చేయాలంటే ఇప్పుడు ఏం చేస్తాం మరి వీడికి వచ్చి ఈడ ఇప్పుడు లేదు అన్నారు కూడా. ఈడ కూర్చోండి ఎట్లా ఇప్పుడు ఏందన్న మళ్ళీ ఏందన్న ఇది? అన్న నీకు తెలుసా నా లోకిత నా ప్లీజ్ అన్న. అరే నాకేం తెలుసుంటే నేను చెప్తాను కదా అందలే. ఇంతగా చెప్తాను ఏమన్నా ఇంత తక్కువ టార్చర్ చేసామా అన్న? మేము అందుకే ఏడిపిస్తుర్రేమో. ఇంత టార్చర్ చేస్తానని చెప్పు అడుగుతా నేను చెప్తాను. నేను చెప్పకుండా అయితే ఉన్నానని ప్లీజ్ అచ్చా. వీడొద్దు వీడొద్దు. ఇక్కడ అన్నాలు లేనప్పుడు, ఇక్కడ ఎవరు లేనప్పుడు ఎందుకు కుదరా? ఆపుకుంటున్నా అన్న, నేను ఆపుకుంటున్నా. బాగా వీడొద్దు. నువ్వు ఒడిగా అనుకో వేరే అయిపోతుంది. తెలుసు అన్న లేనప్పుడు మేము ఇక్కడ అట్లా అయినప్పుడు చెప్పన్నా నీకు తెలుసు అన్న. నాకు తెలుసా నేను చెప్తారు కదా. నీకు కూడా తెలిసేమో అన్న, అందుకే పడుతున్నావు నా మీద. వెళ్తున్నా అంటే మరి అక్కడికి వెళ్ళి నీ ముందే కదా కాల్ చేస్తాను అందరికి. మరి వీడికి వచ్చి ప్లీజ్ దోష్ అన్న, నీకు ఆగి మొక్తాను. నువ్వు ఏమంటావన్న చెప్పన్నా. నీకు తెలుసు నాకు తెలుసుంటా ఈడెందుకుంటా కూర్చుని నాకు అర్థం కాదు. మీద మళ్ళీ అదే టాపిక్ పట్టుకుంటావు. అదే టాపిక్ పట్టుకుని నువ్వు మాలని అడిగితే చెప్పండి అన్న, నాకు అయితలేదు అన్న. తెలియదు నాకు నిజంగా తెలియదు. తెలియదు అని ఇందాక నుంచి చెప్తున్నాడు ఆ ముక్క. సరే నీకు తెలుసా? నాకు తెలుసు. అరే నీ ముందే కదా అందరికి వాళ్ళ ఫ్రెండ్స్ కి తిరుగుతాను. నీ వెనకాలే కదా నేను వస్తున్నాను. ఇప్పుడు అన్నాళ్ళ ఇంటికి వచ్చాం. స్టేషన్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ నెత్తుకోం ట్రైన్ దగ్గరికి వచ్చాం. మరి ఇంకెక్కడికి వెళ్తాం? వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తే కాల్ ఎవడో లిఫ్ట్ చేయట్లేదు. కావాలని కొంతమంది అడిగితే తెలియదు అంటున్నాడు. సో ఇలాగ ఏడ్చుకుని ఉంటే ఇక్కడ అవదు. వాళ్ళ ఇంటి దగ్గరకు వాళ్ళ ఇంట్లో ఎవరికైనా చెప్పుంటాడు అన్న. అడగ అడుగుదాం. దాని అడవి అంటున్నాం. ఎక్కడికి వెళ్తే ఇప్పుడు చూసి వాళ్ళ ఇంటికన్నా వాళ్ళ తమ్ముడిని కూడా అడిగాను. ఎక్కడికి వెళ్ళాడో తెలియదంట. ఎవరికి చెప్పలేదు ఇంట్లో వాళ్ళకి. అన్న ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఎందుకు చేస్తావు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా టెన్షన్ పడతారు. అన్న ఇంట్లో కూడా తెలియదు అంటే నేను ఇప్పుడు ఎడికి పోవాలన్నా నేను ఎక్కడ పోవాలంటే ఇప్పుడు మనం ఇప్పుడైతే అన్ని చోట్ల తిరిగాం. లాస్ట్ ఇమ్రాన్ భాయ్ కూడా వచ్చాం. ఫోన్ చేయండి ప్లీజ్ అన్న. అన్నకి కాల్ చేస్తాను. అన్న కూడా ఇప్పుడు ఆ రోజు మాట్లాడము, ఆ రోజు నుంచి అసలు కనిపించట్లేదు. ఆపేసి అన్న, నాకు అయితే ఆపేసి నువ్వు ఫోన్ చేయను.